ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో చీకటి ఒప్పందాలపైన తీవ్రమైనటువంటి చర్చ సాగుతోంది. ఏంటా చీకటి ఒప్పందాలు? ప్రజలకు తెలియకుండా మభ్యపెట్టి రహస్యంగా చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు ఏంటి? ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రాలు విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో విద్యుత్ ఒప్పందాలపైన ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడంటూ శ్వేత పత్రాలు విడుదల చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పేశారు ముఖ్యమంత్రి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత తక్కువ ధరకు ఈ కాలంలో ఒక యూనిట్ని ₹2.49 కొన్న దాఖలాలు ఎక్కడ లేవు. అది కూడా సెకీ మధ్యవర్తిత్వం వహించి ఈ తక్కువ ధరకి ఇప్పించడంలో మతలబు కొన్ని సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్స్ని ప్రోత్సహించటం, అంటే పవన విద్యుత్తు, తర్వాత సౌర విద్యుత్తు, వీటిని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెకీ రంగంలోకి దిగి కొత్తగా వాళ్ళందరినీ సమీకరించి కారు చౌకగా ఇప్పించడమే కాకుండా పూర్తిగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా, అంటే విద్యుత్ సరఫరా ఛార్జీలను కూడా లేకుండా చేసి కేవలం యూనిట్ని ₹2.49 ఆంధ్రప్రదేశ్కు ఇవ్వడానికి ఒప్పందాలు జరిగాయి. కానీ దాన్ని కూడా తప్పుపడుతూ అదేదో నేరం జరిగిపోయింది, అదేదో ఘోరం జరిగిపోయింది, ఇందులో దాదాపు 1750 కోట్లు కిక్ బ్యాక్స్ వచ్చాయి, ముడుపులు ముట్టాయి జగన్మోహన్ రెడ్డికి అంటూ పెద్ద చర్చ జరిగింది. చాలా విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు, చర్చ. అమెరికా పోలీస్ మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతోందని, లేదు మరి ఇంకేదో జరగబోతోంది అని రకరకాల వ్యాఖ్యానాలు, చర్చలు. ఓకే, ఇవన్నీ కరెక్టే. కానీ ఇప్పుడు అదే సెకీ మధ్యవర్తిత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ₹4.60 యూనిట్ చొప్పున ఒక 30 ఏళ్లకు ఒప్పందాలు చేసుకుంది. అవి కూడా రివర్స్ చేయడానికి వీలు లేకుండా రకరకాల క్లాజులు పెట్టి, ఒకవేళ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రివర్స్ చేస్తుందేమో కాబట్టి రివర్స్ చేయకుండా ఈ ఒప్పందం రద్దు కాకుండా ఉండేలా రకరకాల క్లాజులతో 30 ఏళ్లకు ఒప్పందం చేసుకుంది. ఎక్కడ ₹2.49, ఎక్కడ ₹4.60, అంటే దాదాపుగా ₹2.11 ఎక్స్ట్రా అధికంగా ఒక యూనిట్కి పెడుతున్నారు. ఎందుకని పెట్టాల్సి వస్తుంది? ₹2.49 యూనిట్ చొప్పున కొంటే 17,000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయి. అది మీరు చెప్పిందే, ప్రచారం చేసిందే, ఎల్లో మీడియా చర్చలు జరిపింది. మరి ₹2.49 17,000 కోట్లయితే, 17,500 కోట్లయితే, ₹4.60 కొంటే దాదాపు ఒక 3,500 కోట్లు ముడుపులు ముట్టి ఉండాలి కదా. మీరు చెప్పింది ఎవరో బయట వాళ్ళు చెప్తున్నటువంటి విషయం కాదు, బయట ఎవరో కల్పించి సృష్టించి చెప్పిన విషయం కాదు. మీరు తవ్వి తీసి వెలికి తీసి దాదాపు 15 రోజుల పాటు దీని మీదే చర్చలు. అదిగో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, అమెరికా నుంచి పోలీసులు వస్తున్నారు, మొత్తం జరగబోతోందని మీరు చేసిన ప్రచారమే. అంటే ఇప్పుడు ఈ 3,500 కోట్ల రూపాయలకు గాను మీకు ఏదైనా అమరావతిలో ఒక ప్యాలెస్ నిర్మించి ఇస్తాన్నాడా ఏంటి వాళ్ళు?
ఒక 5 ఎకరాల్లో అత్యద్భుతమైనటువంటి ప్యాలెస్ ఏదన్నా నిర్మించిస్తాను, అలా డబ్బుగా ఇస్తే ఇబ్బంది కదా. మరి ఏం జరిగింది మతలబు? ఎందుకని ₹4.60 యూనిట్ చొప్పున కొన్నారు? మీరు చేసినటువంటి ఈ ఒప్పందం వల్ల దాదాపు 11,000 కోట్ల భారం రాష్ట్ర ప్రజల పైన పడుతుంది. ఏటా దాదాపు 440 కోట్లు పడుతుంది. సో ఏంటి, ఎందుకని ఈ రకంగా చేయాల్సి వచ్చింది? దీని వెనక మతలబు ఏంటి? ఈ విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే, మనం గతంలోకి వెళ్ళినప్పుడు బషీర్బాగ్ కాల్పులు సంఘటన ఒకసారి మనకి గుర్తుకు వస్తే అసలు ఏం జరిగింది, ఎందుకని అప్పుడు కూడా ఇలాగే దాదాపు ₹7 యూనిట్ చొప్పున ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది? ఈ పెద్ద మనిషి ఎందుకు చేశాడు ఏంటి అన్నప్పుడు, ప్రపంచ బ్యాంకు దగ్గరికి మనం ఒక జోలితో వెళ్ళినప్పుడు, అయ్యా మాకు అప్పు కావాలి, అయ్యా మాకు అప్పు కావాలన్నప్పుడు అప్పిచ్చేవాడు ఎప్పుడు షరతులు పెడతాడు. చాలా రకాల షరతులు ఉంటాయి. ఆ షరతుల్ని మనం ఒప్పుకుంటేనే, అంగీకరిస్తేనే మనకి ఆ జోల్లో కొంత అప్పు పడేస్తాడు. వాడు ఏం పెట్టాడు షరతులు? ప్రభుత్వంలో కొత్తగా నియామకాలు జరగకూడదు. ప్రభుత్వ యంత్రాంగం కావాలంటే కాంట్రాక్ట్ బేస్లో తీసుకోండి, వాడికి 5,000 10,000 ఇచ్చి పని చేయించుకోండి, వెట్టి చాకరీ. ఎందుకంటే మీరు ఒకవేళ ప్రభుత్వంలో కనుక అపాయింట్మెంట్స్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు వచ్చే ఆదాయంలో దాదాపు దాని ఒక 35-40% వాళ్ళ జీతాలకే పోతుంది. మిగతాది మీకు అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టి నాకెట్లా అప్పు కడతావు? నా అప్పు తీర్చాలి కదా. కాబట్టి అట్లాంటివి ఉండకూడదు. ఇక రెండోది, నేను చెప్పిన వాడి దగ్గర నుంచే మీరు విద్యుత్ కొనుగోలు చేయాలి. అదేంటండి, మనం ఎక్కడ అట్లా కుదరదు. నేను ఎవరికైతే చెప్పానో వాడి దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే ఆ కంపెనీకి కూడా మేమే డబ్బులు ఇచ్చాం, వాడు కూడా రీపే చేయాలి కదా. అందుకని వాడికి కూడా వ్యాపారం చూపిస్తే వాడు మాకు లోన్ రీపే చేస్తాడు, తద్వారా వాడికి కొంత అమౌంట్ వస్తుంది, మీరు కూడా రీపే చేయడానికి మాకు వీలవుతుంది. మీరు మా చేతిలోనే ఉంటారు, ఆ విద్యుత్ ప్లాంట్ వాడు మా చేతిలోనే ఉంటాడు. అంటే వరల్డ్ బ్యాంకు షరతుల మేరకు ఇట్లాంటి ఒప్పందాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా వచ్చిందా? చెప్పాలి. ఎందుకంటే బహిరంగంగా చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. వరల్డ్ బ్యాంక్ షరతులు పెడుతుంది గ్యారంటీగా, నువ్వు బలానా ఎంకాయ దగ్గరే కొను, పొల్లయ్య దగ్గరే కొనాల్సిందే. వాడు మరి అదేంటండి ₹4.60 అంటాడు యూనిట్. నిజానికి విపరీతమైన ప్రొడక్షన్ వచ్చేస్తుంది. మీరే చెప్పారు, ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు, ₹1.99 యూనిట్ కరెంటు దొరుకుతుంది బయట, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు. జగన్మోహన్ రెడ్డి ₹2 మరి 49 కొన్నాడు అని. ఓకే, ఇప్పుడు కూడా ₹1.99 మీకు బయట దొరుకుతుంది కదా, పోనీ ₹2 వేసుకోండి, ₹2 దొరుకుతుంది కదా. మరి మీరు ₹4.60 ఎందుకు కొన్నారు? ఇక్కడే మతలబ్ అంతా దాగుంది, ఇక్కడే మతలబ్ మొత్తం దాగుంది. అంటే వరల్డ్ బ్యాంక్ వాడు మిమ్మల్ని గైడ్ చేశాడు, చచ్చినట్టు వాళ్ళ దగ్గరే బలాన వాళ్ళ. మరి సెకీ మధ్యవర్తిత్వం ఉంది కదండి, అంటే సెకీ ఉండని పీకీ ఉండని మేము చెప్పిన వాడి దగ్గర అయితే కొనవయ్యా నువ్వు. సో వాడి దగ్గరే కొనాలి, ₹4.60 కొనాలి యూనిట్. 11,000 కోట్లు ప్రజల మీద భారం పడాలి. మరి ప్రజలు ఊరుకోరు కదా, నీకు ఊరుకోకపోతే ఊరేసుకో, మేము అప్పు ఇవ్వాలా వద్దా? అప్పు ఇవ్వాలి అంటే నేను చెప్పినట్టు వినాలి, నా షరతులకు ఒప్పుకోవాలి. ఇట్లాంటిది ఏదైనా జరిగిందా అనేది కొంతమంది అనుమానపడుతున్నారు. లేదా ఒక 3,500 కోట్లు కిక్ బ్యాక్స్ ఏమన్నా వచ్చాయా? మరి ఏదో మీకు 5 ఎకరాల్లో ఇల్లు కడుతున్నాం అంటే మరి మేము కట్టించి పెడతాంలేండి, మాకు ఈ ఒప్పందం చేయండి అని ఏమన్నా అడిగారా? ఏం జరిగింది తెర వెనక తెలియాలి కదా. మీరైతే రకరకాల ఊహాగానాలు చేస్తూ మరి ఎవరి మీద పడితే వాళ్ళ మీద బట్టగాల్చి నెత్తినేసి మీరే ఆర్పేసుకోండి, తుడుచుకోండి అంటారు కదా. మీకు ఇట్లాంటి వర్తించవా? శ్వేతపత్రాలు విడుదల చేసి కూడా చెప్తారు కదా, ఇదంతా ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయిందని. సో ఏ రకంగా చూసినా ఈ విద్యుత్ ఒప్పందాల విషయంలో
ఖచ్చితంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా, ప్రజల నెత్తిన దాదాపు ఇప్పటికే 15,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది గవర్నమెంట్ కొత్తగా ఈ 11 నెలల్లో. 15,000 కోట్లు పెంచింది. ఇప్పుడు ఇంకా పెరుగుతాయి. ఇదివరకు 500 600 కరెంటు బిల్లు వచ్చేవాడికి ఇప్పుడు 1800 1900 వస్తుంది. సచ్చినట్టు కట్టాల్సిందే. సో అందువల్ల ఇంత భారాన్ని ప్రజల మీద మోపుతున్నాం అన్న కనీస స్పృహ కూడా లేకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉండాలి, లేదా మనకొచ్చే ముడుపుల విషయమైన తెరచాటున దాగి ఉండాలి, ఏదో జరగాలి. కానీ ఏది లేకుండా ఇంత మరి వాళ్ళు ఎవడేమనుకుంటే ఏంటని లెక్క చేయని తనంతో నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. మళ్ళీ పైగా ఈ ఈ ఒప్పందాన్ని రివర్స్ చేయకుండా, ఒకవేళ రద్దు చేసుకోకుండా దాని మీద 10 క్లాజులు. విద్యుత్ నియంత్రణ మండలి దీని మీద ఇది కష్టం అండి ఇట్లా చేయటం అంటే సెక్షన్ 180 ఉపయోగించారు. అదేంటంటే ఏదైనా ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే మరి వాళ్ళు సమ్మెకి వెళ్ళి వాళ్ళు సహాయ నిరాకరణ చేసినప్పుడు ఉపయోగించే సెక్షన్ అది, ఎమర్జెన్సీ సెక్షను. అంటే మీరు చచ్చినట్టు రావాలి, పని చేయాలి, గవర్నమెంట్ చెప్పినట్టు వినాల్సిందే. ఆ సెక్షన్ ఉపయోగించారు. అంటే ఇంత ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ ఒప్పందాన్ని ఎందుకు మీరు ఖరారు చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఏదో మతలబు ఉందనేది ప్రజలందరి అభిప్రాయం, మేం కాదు. ఇవాళ వైసీపీ అయితే ప్రతి మీడియా సంస్థలోనూ ప్రతి చర్చలోనూ ఇదే మాట్లాడుతుంది, ఏదో ఉంది తెర వెనుక మతలబు, అందువలనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్తున్నారు. దీన్ని బహిరంగం చేయాలి. మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తారు కదా, ఇవ్వండి. ఇప్పుడు కూడా చర్చ పెట్టండి, దీని మీద ఒక రౌండ్ టేబుల్ చర్చ పెట్టండి, అందరినీ పిలవండి, మాట్లాడండి, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పండి. అప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది కదా. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి చేస్తే అదేదో వ్యభిచారం, మనం చేస్తే అది శృంగారం. ఈ రకమైనటువంటి ధోరణి ఇవాళ ప్రజల్లో అర్థమైపోతుంది. మనం చెప్పక్కర్లా, ఎవడో దీని మీద పెద్ద ఎనాలిసిస్ ఇవ్వక్కర్లా, ప్రతి వాడికి అర్థమైపోతుంది. చూద్దాం ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయాలు వెలువడుతున్నాయో చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని